సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు మనకు ఆయన విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే అండి. రైట్, మనకు మొత్తానికి అంటే తెలంగాణ అవ్వచ్చు, ఏపీలో అవ్వచ్చు, కొన్ని ఆసక్తికరమైనటువంటి కథనాలను అయితే మనం ఇప్పుడు చూసాము. రైతు భరోసా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక సంక్రాంతి లోపు రైతు భరోసా సంక్రాంతికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇక ఆ ప్రభుత్వం అయితే మాత్రం కార్యాచరణ ప్రణాళిక అయితే వేసుకుంటుంది. రైతు భరోసా ఈ నెల డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయాలి అనేటువంటి ఆయన ఒక పక్క ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంక్రాంతికి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు కోటేశ్వరరావు గారు? ఇప్పుడు గతంలోనే సంక్రాంతి నాటికి అంటే జనవరి తర్వాత ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అందువల్ల డిసెంబర్ 31 లేదా జనవరి 31కి పెద్ద తేడా ఉన్నది. ఇప్పటికే ఆలస్యమైన మాట వాస్తవం. ఆలస్యానికి కూడా కారణాలు మనందరికీ తెలిసిందే. ఆర్థిక పరిస్థితి అంత బాగోలేదనేటువంటిది. ఏమైనప్పటికీ వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం జనవరిలో ఇచ్చిన అది రైతులకి ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుంది అనేది ఈ సందర్భంగా చెప్పాలి. అయితే ఇంతవరకు ఎవరికి భిన్నమైనటువంటి వార్తలు వచ్చాయి. కొంతమందిని మినహాయిస్తామని లేదా కొంతమందిని అంటే తొలగిస్తామని జాబితా నుంచి ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళని ఇటువంటివన్నీ కూడా వచ్చాయి. దాని మీద మరి బహుశా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏమైనా స్పష్టత ఇస్తారా అనేటువంటిది చూడాల్సి ఉంది. అదొకటి. రెండోది, నిన్న బట్టి విక్రమార్క గారు వ్యవసాయ కూలీలకు కూడా ఏడాదికి 2 దఫాలుగా 12,000 చొప్పున ఇస్తామని చెప్పేసి మీడియా సమావేశంలో చెప్పినట్టుగా వచ్చింది. ఇంతవరకు గుర్తింపు ప్రక్రియ అనేటువంటిది జరగలేదు. మరి ఆయన ఏ విధంగా అది కూడా జనవరిలోనే ఇస్తాము మొదటి విడత అని చెప్పినట్టుగా వచ్చింది. అంటే వ్యవసాయ కార్మికుల్ని ఇంతవరకు గుర్తింపు ప్రక్రియ జరగలేదు. మామూలు ఈ రేగా మనరేగా దానిలో ఉన్నటువంటి వాళ్ళని అట్లా గుర్తించిస్తారా, లేకపోతే దానికి ఇంకేదైనా ప్రత్యేకమైనటువంటి పారామీటర్స్ ఉన్నాయనేటువంటిది కూడా తెలియాల్సి ఉంది. ఏమైనా ఆయన చెప్పినట్టుగా బట్టి విక్రమార్క చెప్పినట్టుగా ఇస్తే అది కూడా మరొక వాగ్దానాన్ని నెరవేర్చినట్టు అవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. కొంచెం రైతులకైతే ఊరట కలిగే అంశం. రైతులకైతే డెఫినెట్ గా ఊరట కలుగుతుంది. రైట్.